ఇప్పుడు టేస్టీగా టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా టమాటాలను కట్ చేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పొడి చేసుకున్న మెంతులు వేసి వేయించుకుందాం. ఇప్పుడు కట్ చేసిన టమాటాలను వేసి ఒక స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి. తర్వాత అందులో తగినంత చింతపండు వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి పొడి చేసుకోవాలి. తర్వాత ఉడికిన టమాటాల్లో తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం మోటుగా, అంటే మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిలో ఆయిల్ వేసి అందులో పోపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ను అందులో వేసి బాగా కలపాలి. ముందుగా తయారు చేసిన జీలకర్ర, ఆవాలు, మెంతి పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే, ఇంత ఈజీగా మనం ఇంట్లోనే టేస్టీగా టమాటా పచ్చడి తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.